వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. ఇవాల్టి మన లీగల్ టాక్లో లీగల్ ఎక్స్పర్ట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. చిన్న చిన్న గొడవలు అయినప్పుడు స్టూడెంట్స్ పైన, అలాగే ఎవరైనా అంటే ఇళ్ల మధ్యలో ఏమైనా గొడవలు అయినప్పుడు పిటి కేసెస్ పెడుతూ ఉంటారు కదా. పిటి కేసెస్ పెడితే స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకున్నారనుకోండి, ఇవేమైనా ఇబ్బంది కలిగిస్తాయా? ఇది ప్రధానంగా మనకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే మన నిత్య జీవితంలో తెలిసో తెలియకనో చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. చట్టపరంగా కావచ్చు, ఇంకా వేరే పరంగా కావచ్చు. ఒక్కొక్కసారి మన నైబర్స్తో గొడవ అవుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటాము ఏదో తెలియక. తర్వాత రకరకాల కేసులు అవుతుంటాయి మన మీద. అంటే అది చిన్నపిల్లలు కావచ్చు, మైనర్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. జనరల్గా చదువుకున్న వ్యక్తులు కావచ్చు, చదువుకొని జాబ్ కోసం వెయిట్ చేసే వ్యక్తులు కావచ్చు. ఇవి జనరల్గా జరుగుతుంటాయి. జరిగే క్రైమ్స్లో కానీ అఫెన్సెస్లో కానీ దగ్గర 30 to 40% మీరు అన్నట్టు పెట్టి క్రైమ్స్ ఉంటాయి. మీకు అందరికీ అర్థమయ్యే భాషలో, అంటే ప్రతి వ్యక్తికి అర్థమయ్యే భాషలో మనం పెట్టి క్రైమ్ అంటే ఏంది, పెట్టి క్రైమ్ అని చెప్పాలంటే ఏంటంటే మనకు ఫైన్ విధించడం ద్వారానో, ఓకే, పెట్టి క్రైమ్ అంటే మనకు ఫైన్స్ వేయటం ద్వారా మనకి పనిష్మెంట్ ఇచ్చేదాన్ని పెట్టి క్రైమ్ అంటాం మనం. ఓకే, అంటే 100 రూపాయల ఫైను, 500 ఫైను, 1000 రూపాయల ఫైను, 2000 ఫైను. అంటే దాంట్లో పెద్దగా ఏమి ఉండదు. ఏదన్నా గొడవ జరిగింది, పక్కింటి నైబర్స్తో ఏదో జరిగింది అనుకో, వాళ్ళు చిన్న పెట్టి కేసు పెట్టేసి కోర్టుకు పంపిస్తారు. కోర్టుకు పంపించేసి అక్కడ దానికి సంబంధించి ప్రాసెస్ చేస్తారు. సో ఈ పెట్టి క్రైమ్ అయినప్పుడు ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఏంటంటే ఒప్పుకొని 1000 రూపాయలు కట్టి వెళ్ళిపోండి, కేసు ఉండదు, కేసు తీసేస్తారు కోర్టు నుంచి అని చెప్తారు. అవును. ఇక మన వాళ్ళకి ఏంటి అంటే కేసు తీసేస్తారు అని అనగానే ఆ 1000 రూపాయలు రపక్కన కట్టి ఒప్పేసుకుంటారు. అవును. అక్కడ నువ్వు క్రైమ్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు. ఓకే, నువ్వు వెళ్ళి 1000 రూపాయలు ఫైన్ కట్టినావు అంటే ఏంది అంటే క్రైమ్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నట్టు. అంటే నేను ఆ తప్పు చేసినా కాబట్టి 1000 రూపాయలు కడుతున్నాను, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. సో అది డెఫినెట్లీ ఏమవుతుంది అంటే ఏంటంటే అది డెఫినెట్లీ గవర్నమెంట్కి జాబ్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఇంకా ఇతర బ్యాంకింగ్ వ్యవస్థల జాబ్స్కి వెళ్ళినప్పుడు కానీ, తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లలో కానీ, కొన్ని సందర్భాలలో పాస్పోర్ట్ విషయాలలో కానీ, కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్ విషయంలో కూడా కానీ ఇబ్బంది అవుతుంది. ఎవరికాలు ఏమనుకుంటున్నారు అంటే ఏంటంటే 1000 రూపాయలు కడితే బయటకు వచ్చేస్తా కదా అని అనుకుంటున్నారు. కానీ ఆ విషయం వాళ్ళకి జీవితంలో ఏదో ఒక దగ్గర దెబ్బ పడుతుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. నేను రీసెంట్గా ఒక కేసు చూసిన. నేను పిల్లగానికి 17 years ఏమో ఉన్నాయి. 2-wheeler డ్రైవింగ్ కాలనీలో చేస్తున్నాడు. బయటకు రోడ్డు మీద పోతే రోడ్డు మీద పోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, నేను కాలనీలో చేస్తా అని చెప్పేసి 2-wheeler డ్రైవింగ్ 17 years అబ్బాయి కాలనీలో డ్రైవింగ్ చేస్తున్నాడు. సో కాలనీలో కూడా పోలీసు వాళ్ళు డ్రైవ్ పెట్టేసి పట్టుకున్నారు. ఆయనకి ఏం చెప్పారు, నువ్వు కోర్టుకి వెళ్ళి 1000 రూపాయలు కట్టేసి అని చెప్పేసి ఫైన్ వేసి పంపించారు. సో కోర్టుకి వెళ్ళి బైక్ ఓనరు ప్లస్ మైనరు 1000 రూపాయలు కట్టి వచ్చేసారు. నెక్స్ట్ ఒక 6 months తర్వాత 18 years దాటగానే పాస్పోర్ట్ అప్లై చేస్తే దాంట్లో నువ్వు ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్ అని వచ్చి అట్ ద ఏజ్ ఆఫ్ మైనర్. సో అట్లాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అందరికి చెప్పేది ఏంటి అంటే అది ఏ క్రైమ్ అయినా సరే చాలా మందికి అవగాహన లేకుండా ఏంటంటే కాంప్రమైజ్ అవ్వటం కానీ, కాంప్రమైజ్ అయినా కూడా కొన్ని సందర్భాల్లో రికార్డ్ అవుతుంది. తర్వాత మీరు ఒప్పుకొని ఫైన్ కట్టినా కూడా రికార్డ్ అవుతుంది. అది మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. మరి ఏం చేయాలి? దాని బదులు మీరు దాని కేసుని మీరు కంటెస్ట్ చేయాలా. కంటెస్ట్ చేసి మీరు ఎదుర్కొంటే కనుక మీకు ఈజీ అవుతుంది. కొద్దిగా ఖర్చు అవుతుంది, కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ మీకు అది లైఫ్ టైం మీకు రిలీఫ్ వస్తుంది. అట్లా మాకు రెగ్యులర్గా ఎదురవుతుంటాయి. వీళ్ళు ఏదో మూడ్లో ఉంటారు, వాళ్ళకు అవగాహన లేక ఒప్పేసుకొని ఆ 2000, 500, 1000 రూపాయల ఫైన్ కట్టి వచ్చేస్తారు. రికార్డ్ అట్నే ఉంటుంది. అది వెరిఫికేషన్ చేసినప్పుడు బయటకు వస్తుంది. అది వచ్చినప్పుడు దాన్ని సాకు చూపెట్టి జాబ్స్ ఆపటము, పాస్పోర్ట్లు ఆపటము, ఇంకా రకరకాల వీసాలు ఆపటము. కొన్ని సందర్భాల్లో వీసాలు ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెట్టి కేసులలో కూడా వీసాలు ఆపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా అఫెన్స్ కోర్టుకు సంబంధించినప్పుడు మీరు ఎక్స్పర్ట్ సలహా తీసుకొని దాన్ని ఎట్లా చేయాలా అనేది చెప్పాలా. పోలీసు వాళ్ళకి ఏముంటుంది చెప్పనా, కేసులు క్లోజ్ చేసేయాలని ఉంటుంది వాళ్ళకి. పోలీసు వాళ్ళకి ఏముంటుంది అంటే కేసు పెండింగ్ ఉంటే వాళ్ళ మీద బర్డెన్ పెరుగుతుంది. సో దే వాంట్ టు క్లోజ్ ద కేస్. కాబట్టి వాళ్ళు ఏం నాలెడ్జ్ ఇస్తారు అంటే 1000 రూపాయలు కట్టేసి కోర్టులో 1000 రూపాయలు కడితే కేసు క్లోజ్ అయిపోతే వెళ్ళిపోతారు. ఈ క్లయింట్ ఏమనుకుంటాడు, 1000 రూపాయలు కడితే అయిపోద్ది అంట, మళ్ళీ కోర్టు పోవాల్సిన అవసరం లేదంట. వీనికి అవగాహన లేకుండా పోయి రపక్కన 1000 రూపాయలు కట్టేస్తాడు. తర్వాత అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో అక్కడ కోర్టులో ఎట్లా రికార్డ్ అవుతుంది అంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి
నేను ఫైన్ విధించిన, నేను ఫైన్ విధించిన కాబట్టి నువ్వు కట్టినవు అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా అని రికార్డ్ అవుతుంది కోర్టులో. ఓకే, ఈ చిన్న కేసే కదా అని చెప్పేసి చాలా మందికి అవగాహన ఉండక వీళ్ళు అన్ని రకాలుగా ఫైన్స్ కట్టుకుంటే వెళ్ళిపోతారు. క్లియర్ అయిపోయింది అని అనుకుంటారు, ఫీల్ అవుతుంటారు. క్లియర్ కాదు. అది ఎప్పుడైనా తేడా వచ్చినప్పుడు వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. అప్పుడు ఎక్స్పర్ట్ ని అరే ఆ రోజు 1000 రూపాయలు కట్టి అరే ఆ రోజు నేను తెలుసుకోలేకపోయినా ఇది ఇలా నాకు మేకే కూర్చుంది అనే టైప్లో వీళ్ళ ఆలోచన విధానం అనేది వచ్చేస్తుంది. రైట్. కాబట్టి ఎటువంటి కేసు అయినా కూడా నేను చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఏం చెప్తానంటే లీగల్కి సంబంధించి ఏ విషయమైనా కూడా ఒక అడ్వకేట్, ఎక్స్పర్ట్ అడ్వకేట్ని మీరు సంప్రదించగలిగితే దానికి కరెక్ట్ సొల్యూషన్ చెప్పగలుగుతారు, మీకు జీవితంలో ఏ ప్రాబ్లం రాకుండా. రైట్. ఎవరి కాళ్ళే వీళ్ళు చెప్పినానో వాళ్ళు చెప్పినానో. మన భారతదేశంలో అతిపెద్ద తలనొప్పి ఏంటంటే పక్కోడు చెప్పిందే నమ్ముకొని వెళ్ళిపోతుంటారు. ఎక్స్పర్ట్ అడిగేటప్పుడు ఎవరిని క్వశ్చన్ అడగాలనే అవగాహన ఉండదు. మన ఫ్రెండ్ చెప్పిండనో తెలిసిన వాళ్ళు చెప్పిండనో చెప్తాం తప్ప ఏదైనా ఒక విషయం సంబంధించి ఆ ఎక్స్పర్ట్ని అడగాలి ఎప్పుడు. ఓకే, ఆ ఎక్స్పర్ట్ని అడగాల. ఎందుకంటే మాకు రెగ్యులర్గా ఎదురయ్యే ప్రాబ్లం ఏంటంటే సార్ మా ఫ్రెండ్ చెప్పిండు చట్టం ఇట్లుంటుంది అంటారు కదా సార్ అంటాడు. ఫ్రెండ్ ఏమన్నా అడ్వకేటా? పోనీ కోర్టులో పోయినా ప్రాక్టీస్ చేసిండా? తెలిసి తెలియని నాలెడ్జ్ సజెషన్ ఇచ్చేస్తారు. తను ఇన్న స్టోరీనో ఆయన చదివిన స్టోరీనో చెప్తాడు. చట్టం అది కాదు, విన్నదో చదివిందో చెప్పడం కాదు. చట్టానికి సంబంధించి మీకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ ఉన్నా ఆ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని మీరు సంప్రదిస్తే వాళ్ళు కరెక్ట్ చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉంటారు, రోజు చట్టాలు చదువుతారు, చట్టాల మీద అవగాహన ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందని చెప్పగలుగుతారు. మిగతా మన చుట్టుపక్కల ఉండదు అందరూ చెప్పేటోళ్ళంతా అవగాహన లేకుండా చెప్పే వాళ్ళే ఉంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.